తాతయ్య గారు, ఇప్పుడు వాడు చూస్తే 30-35 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఈసారి అసలు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నావు నువ్వు? జగన్ గెలిస్తేనే బాగుంటుంది. జగనే ఎందుకు గెలవాలంటావు? జగన్ మంచి పనులు చేస్తున్నాడు. చంద్రబాబు చేయట్లేదు మంచి పనులు. ఏం చేశాడు జగన్? అంత మంచి పనులు ఏం చేశాడు? ఒక మాట చెప్పు. ఏం చేశాడంటే ఆయన చెప్పిన వరకే చేశాడు. ఎగట్ట చెప్పి తగ్గిలా ఆయన అన్న ప్రకారం చేశాడు. చంద్రబాబు నాయుడు మీరు బ్యాంకుల్లో కట్టుకోకాకుండా డబ్బులు నేను తీసేస్తాను రుణమాఫీ అని చెప్పాడు. ఏరుకొని ఆడొకడిని 40,000 50,000 వాళ్ళు ఉండవాలని కొంత లెక్క తీసేశాడు. అది రుణమాఫీ అన్నాడు. ఇప్పుడు ఆయన మాటలు ఎవరు నమ్మేవాళ్ళు లేరు. నమ్ము, ఈసారి చూడు ఒకసారి చూడు జగన్ కంటే ఎక్కువ ఇస్తాను నమ్మరాదు. ఇదివరకు చూసాం. ఆయన కొత్తోడైతే మేము కానీ ఎట చేస్తాడో చూడు అని అడుస్తూ, ఇప్పుడు అనిరెడ్డి వచ్చాడు కొత్తోడు, చూస్తున్నాం. గరటిని అయితే చూడరు. అనిరెడ్డి కాబట్టి కొత్తోడు చూద్దామని వచ్చింది. ఇదివరకు చేశాడు, 14 ఏళ్ళు చేశాడు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఓడ బిక్కునేదిను మెడకు తగిలించుకునేది చేస్తాం. మరి ఇప్పుడు అటు చూస్తే మరి వాళ్ళిద్దరు ఒకటే ఇక చంద్రబాబు పవన్ కళ్యాణ్కి 4 నెలలు, ఈ 4 నెలలు వెళ్ళిపోయినాక 5 నెలల్లో లగ్గం పెడతాడు. లగ్గం పెట్టి మళ్ళీ ఇప్పుడు 3 పెళ్ళిళ్ళు చేసుకుంది. ఈ తరం 4వ పెళ్లి జగన్ చేస్తాడు. అది అన్నాడు కదా, ముఖ్యమంత్రిని పట్టుకుని 4వ పెళ్ళాం అన్నాడు కదా. అంటాడు మరి పెళ్ళం లేక అల్లాడుతుంటే చెప్పాడు 4 నెలల్లో చేస్తారా నీకు పెళ్ళి, ఇప్పుడు లగ్గం మంచి లగ్గం చూసి అన్నాడు. అది కాదు తాత, ఇప్పుడు మాటిను, ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి రాష్ట్రానికి మరి తొక్కేస్తాను పాతాళం లేదు. నా పేరు పవన్ కళ్యాణ్ అంటే కాలుంది కాబట్టి నేను అనుకోవటం లేదండి. అంతే, ఏం చేస్తాడు ఆయన? వాళ్ళోళ్ళుగా లేరు. అతను అమ్ముడు పోతున్నాడు. డబ్బులు ఎన్ని చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడో అని దాచిపెట్టుకుంటున్నాడు. అతనికేం పార్టీ ఎన్నేం బట్టల అతని భయంతో వచ్చిండు. ఆ ఓట్లుగా లేకుండా పోతారు నిన్నటితోటి. లోకేష్ కూడా అన్నాడు తాత, రేపు గెలిస్తే మీ సంగతి వైసీపీ సంగతి చూస్తానని చెప్పి అన్నాడు కదా. ఏం చేస్తాడు వైసీపీ వాళ్ళు? ఏం చేస్తాడు? నేను మా ఇంటికి వచ్చి అరగతుంటరా లేకపోతే సంగతి చేస్తాడా? ఏం చేస్తాడు చెప్పు? లోకేష్ ఏం చేస్తాడు? మా ఇంటికి వచ్చి అరగతున్నాడా లేకపోతే సంగతి చేస్తాడా? బాగాటికి ఏం చేస్తాడు లోకేష్? ఎవరు ఏం చేయరు, జనమే చేస్తారు. ఎవరు చేయరు. వాళ్ళు అనుకుంటారట